ఒక హిట్ సినిమాకి ఏం కావాలి అని ఎవరినైనా అడిగితే స్క్రిప్ట్ అని ఒకే విషయాన్ని 3 సార్లు చెప్తారు. ఎందుకంటే ఒక మంచి స్క్రిప్ట్ మన చేతిలో ఉంటే ఖచ్చితంగా ఒక మినిమమ్ గ్యారంటీ సినిమాని తీయొచ్చు. కానీ ఒక్కోసారి స్క్రిప్ట్ చేతిలో ఉన్న ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోతే ఆ స్క్రిప్ట్ ఎంత కూనీ అవ్వచ్చో 'జననాయకుడు' అనే సినిమా చూస్తే అర్థమవుతుంది. 'జననాయకుడు' అనే సినిమాని ఎందుకు ఎగ్జాంపుల్‌గా తీసుకున్నానంటే 'భగవంత్ కేసరి' అనే ఒక హిట్ సినిమాకి ఇది రీమేక్. 'భగవంత్ కేసరి' తెలుగులో ఎంత బాగా ఆడిందో మనకు తెలుసు. ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారంటే అందులోనూ విజయ్ లాంటి కథానాయకుడు నటిస్తున్నాడంటే తమిళంలో విజయ్ మార్కెట్ తెలిసిన వాళ్ళకి, విజయ్ క్రేజ్ గురించి తెలిసిన వాళ్ళకి ఈజీగా ఇది మినిమమ్ గ్యారంటీ సినిమా అవుతుందని అర్థమవుతూనే ఉంటుంది. అన్నిటికి మించి విజయ్ పాలిటిక్స్‌లోకి వెళ్ళే ముందు ఇదే నా చివరి సినిమా అని ప్రకటించుకున్నాడు. సో, ఎలా చూసినా సరే 'జననాయకన్' అనే సినిమా ఫ్లాప్ అవ్వడానికి అసలు ఏమాత్రం ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక హిట్ సినిమా చేతిలో ఉంది. ఒక పెద్ద కమర్షియల్ హీరో చేతిలో ఉన్నాడు. తనకి పొలిటికల్‌గా సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా అంటే ఎలా చూసుకున్నా సరే 'జననాయకుడు' అనే సినిమా హిట్ అయి తీరాల్సిందే. కానీ సినిమా చూసిన తర్వాత స్క్రిప్ట్ చేతిలో ఉంటే సరిపోదు. ఒక పెద్ద హీరో ఉంటే సరిపోదు. వీటన్నిటికి మించి ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా అవసరం అనే విషయం 'జననాయకుడు' అనే సినిమా నిరూపిస్తుంది. చాలా రీమేక్ సినిమాలు ఎందుకు పట్టాలు తప్పుతాయంటే ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోవడం వల్లే. సరిగ్గా 'జననాయకుడు' అనే సినిమాలో ఇదే లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ ఒక హిట్ సినిమా చేతిలో ఉండి, ఒక మంచి మాస్ హీరో చేతిలో ఉండి కూడా దర్శకుడు ఆ సినిమాని, ఆ హీరోని సరిగ్గా హ్యాండిల్ చేయలేదంటే ఖచ్చితంగా అది దర్శకుడిలో లోపమే. అసలు 'జననాయకుడు' అనే సినిమాలో ఏమున్నాయి? 'భగవంత్ కేసరి' అనే సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఎంతవరకు వాడుకున్నారు, ఎంతవరకు వాడుకోలేదు అనే డీటెయిల్స్‌లోకెళ్తే ప్రతి సీన్ అంటే 'భగవంత్ కేసరిలో' ఏదైతే బాగా మేజర్ హైలైట్ అనుకున్నారో ప్రతి సీను తీసుకొచ్చి కాపీ పేస్ట్ లాగా 'జననాయకుడు' అనే సినిమాలో వాడుకున్నారు. ఒక్క విలన్ ట్రాక్ తప్పిస్తే, విలన్ ట్రాక్‌కి సంబంధించిన ఒక బ్యాక్ స్టోరీ తప్పిస్తే మొత్తం అంతా యాజ్ ఇట్ ఈజ్‌గా 'భగవంత్ కేసరిని' ఉన్నది ఉన్నట్టు తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ఆ ఎలివేషన్ వర్కౌట్ అవ్వలేదు. అసలు దర్శకుడు చెప్తున్న విషయం ఏంటో మనకు అర్థం కాదు. సినిమా మొత్తం ఒక అతుకుల బొంత లాంటి ఒక ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఇలాంటి సినిమాని అంటే ఇలాంటి కథని విజయ్ నమ్ముకున్నా దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూషన్ చేయకపోవడం వల్ల సరైన ఫలితం రాలేదేమో అనిపిస్తుంది. 'భగవంత్ కేసరిలో' ఏదైతే సీన్‌లు మనం హైలైట్ అనుకున్నామో ప్రతి సీన్ కూడా ఈ 'జననాయకుడు' అనే సినిమాలో కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఎమోషన్ అనేది వర్కౌట్ కాలేదు. 'భగవంత్ కేసరి' అనే సినిమా మీకు గుర్తుంటే జైల్‌లో బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ ఒకటుంటుంది. ఆ ఇంట్రడక్షన్ సీన్‌లో అసలు 'భగవంత్ కేసరి' ఎవరు? తనకున్న స్ట్రెంత్ ఏంటి? తనని నమ్ముకున్న వాళ్ళేంటి? ఇవన్నీ అర్థమైపోతుంటాయి మనకి. దాంట్లో ఒక ఫెరోషియస్ లుక్ ఉంటుంది. తర్వాత తన హీరో క్యారెక్టర్‌కి సంబంధించి చాలా చాలా ఒక స్ట్రాంగ్ గట్టి పునాది ఆ సీన్‌తో పడుతుంది. కానీ సేమ్ అదే సీన్ ఇక్కడ కూడా వాడుకున్నారు. అలాంటి ఫైటే ఇక్కడ కూడా పెట్టారు. కానీ ఇక్కడ ఆ దర్శకుడు దాన్ని కామెడీ చేయాలని చూసాడు. కాస్త హీరోయిజం ఎలివేట్ చేయాలని చూసాడు. అక్కడే పాలిటిక్స్ అంటే ఎంజీఆర్ తాలూకు ఒక రిఫ్లెక్ట్ ఆ సీన్‌లో చూపించి దాన్ని కూడా పొలిటికలైజ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అంటే ఇంత చేసినా సరే ఆ సీన్ ఎలివేట్ అవ్వదు. అదేదో ఆ సీన్ చూసి నవ్వాలో అర్థం కాదు, ఏడవాలో అర్థం కాదు, నిద్రపోవాలో అర్థం కాదు. ఎందుకంటే సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఈ సీన్‌కి నిద్రపోవడానికి ఉన్న కనెక్షన్ ఏంటో ఈ సీన్ చూసాక మీకు అర్థమవుతుంది. ఈ సీన్‌తోనే అంటే విజయ్ ఎంట్రీ సీన్‌తోనే ఎందుకో 'భగవంత్ కేసరి' సినిమాని ఖూనీ చేస్తున్నారా అన్న చిన్న డౌటు మైండ్‌లో రైజ్ అవుతుంది. ఆ డౌట్ చివరి వరకు పెరిగి పెద్దదై మహావృక్షంలా మారిపోయి 'భగవంత్ కేసరి' అనే సినిమాని ఖూనీ చేయడానికే ఈ సినిమా తీశారా అని ఒక డిసిజన్‌కి ఆడియన్స్ వచ్చేస్తారు. సీన్‌లన్నీ అంటే 'భగవంత్ కేసరిలో' హిట్ అయిన 'భగవంత్ కేసరిలో' థియేటర్‌లో క్లాప్స్ కొట్టిన సీన్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా వాడుకున్నప్పటికీ కూడా ఆ సీన్ తాలూకా ఎమోషన్‌ని, ఆ సీన్ తాలూకా ఆత్మని అర్థం చేసుకోక దర్శకుడు చాలా చాలా పాటలు పడ్డాడు. 'భగవంత్ కేసరి' అనే సినిమా పక్కన పెట్టుకొని ఆ డీవీడీలో ఆ సినిమా చూస్తూ ఇక్కడ రిప్లికాల సీన్‌లు తీసినా సరే మినిమమ్ గ్యారంటీ ఉండేది. కానీ 'భగవంత్ కేసరి' తాలూకా ఎమోషన్‌ని సరిగ్గా అర్థం చేసుకోక దర్శకుడు చేతులెత్తేసాడు. సినిమాలో చాలా లావిష్‌గా ఉంటుంది. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు. చాలా మంచి సీన్‌లయితే ఉన్నాయి. అంటే 'భగవంత్ కేసరిలో' రాసుకున్న సీన్‌లు అవన్నీ మంచి సీన్‌లే. ముఖ్యంగా పెళ్లి చూపుల సీన్ చాలా బావుంటుంది. కానీ ఇక్కడ పెళ్లి చూపుల సీన్‌ని డిజైన్ చేసే విధానంలో అంటే దానికి సరిపడా ఒక ఒక పునాది వేసే విషయంలో దర్శకుడు పట్టాలు తప్పాడు. అంటే
ఉన్న సీనే 'భగవంత్ కేసరిలో' ఏదైతే క్లాప్స్ కొట్టామో అలాంటి సీనే ఇక్కడ పెట్టారు. కానీ ఎమోషన్ పరంగా వర్కౌట్ అవ్వలేదు. ఇలా గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌కి సంబంధించిన సీన్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల గురించి, అమ్మాయిల శక్తి సామర్థ్యాల గురించి చెప్పే సీన్ ఉంది. 'భగవంత్ కేసరిలో' ఏవైతే సీన్‌లు వాడుకున్నారో అవన్నీ కూడా ఈ సినిమాలో 'భగవంత్ కేసరిలో' ఏవైతే బలమైన సీన్‌లు ఉన్నాయో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. 'భగవంత్ కేసరిలో' బాలకృష్ణ ఉంటే ఈ సినిమాలో విజయ్ ఉన్నాడు. కానీ ఏ సీన్ కూడా ఎలివేట్ అవ్వలేదు. ఏ సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్‌కి యాక్షను, ఎమోషన్‌కి ఎమోషను, తర్వాత కామెడీకి కామెడీ, హీరోయిజానికి హీరోయిజం ఇవన్నీ కూడా పార్ట్‌లుగా ఉన్నాయి. అతుకుల బొంతలుగా ఈ సినిమా తయారైపోయింది. 'భగవంత్ కేసరిలో' బాలకృష్ణకి, కాజల్‌కి మధ్య ఒక చిన్న రొమాంటిక్ డ్రామా ఉంటుంది. ఒక రొమాంటిక్ ఫీల్ ఉంటుంది. కాజల్‌ని చూసి బాలకృష్ణ ఆంటీ అని పిలిస్తే థియేటర్ మొత్తం గొల్లుమంటుంది. అలాంటి సీనే సేమ్ టు సేమ్ రిప్లికా సీన్ విజయ్‌కి, పూజా హెగ్డేకి మధ్యలో పెట్టారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. విజయ్ రాజకీయాలకు సంబంధించి కొన్ని డైలాగుల్ని అనర్గళంగా మాట్లాడుతుంటాడు. సో, ఇవన్నీ ఔట్‌డేటెడ్‌గా వ్యవహారాలుగా అనిపిస్తాయి. బహుశా విజయ్ రాజకీయాల్లోకి వచ్చేసాడు, సీఎం అయిపోయాడు. సో, రాజకీయాల మీద, రాజకీయ వ్యవస్థల మీద, రాజకీయ నాయకుల మీద ఇలాంటి సెటైర్‌లు ఇప్పుడు మిస్‌ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ విజయ్ రాజకీయాల్లోకి రాకముందయితే, ఈ సినిమా విజయ్ సీఎం అవ్వకముందు రిలీజ్ అయ్యి ఉంటే ఇంకొంచెం డెప్త్‌గా, ఇంకొంచెం యాప్ట్‌గా ఉండేవి. కానీ టైం దాటొచ్చేసింది. ఈ సినిమా చాలా ఆలస్యం అవ్వడంతోటి ఆ డైలాగులు ప్రాపర్‌గా పండలేదేమో అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు ఎంతో కొంత ఈ సినిమాని భరించొచ్చు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి పూర్తిగా ఆ ట్రాక్ తప్పింది. క్లైమాక్స్ ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్టు ఉంటుంది తప్ప అక్కడేదో పెద్ద స్థాయి యాక్షన్ జరుగుతుంది. ఆ యాక్షన్ హీరో గెలుస్తాడా? విలన్ గెలుస్తాడా? ఇలాంటి టెన్షన్ ఏమాత్రం ఉండదు. ఎప్పుడైపోద్దిరా థియేటర్ నుంచి, ఎప్పుడు బయటకొద్దామా అన్న ఫీలింగ్ తప్ప ఏ ఎమోషన్ కలగదు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా లాజిక్‌కి చాలా దూరంగా వెళ్తుంటుంది. హిందూ, ముస్లిం గొడవలు మళ్ళీ తెర మీద కనిపిస్తుంటాయి. ఇలాంటి క్రింజ్ స్టఫ్‌ని మళ్ళీ ఎన్ని సార్లు చూస్తామన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి కూడా కలుగుతుంది. ఈ దేశంలో హిందూ, ముస్లింల గొడవలు, టెర్రరిజం వీటికి థియేట్రికల్‌గా ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ కథని ఎన్ని సార్లు చెప్పినా చూస్తారు. లేదంటే హిందూ, ముస్లిం గొడవలు, వాళ్ళ మధ్య చిచ్చు ఇలాంటి కథని ఎన్ని సార్లు రిపీట్ చేసినా సరే పైసా వసూలవుతుంది అన్న భ్రమల నుంచి దర్శకులు బయటపడాలి. 'భగవంత్ కేసరిలో' లేనిది ఈ సినిమాలో ఉన్నది ఏంటంటే హిందూ, ముస్లింల తగాదాలు, వాటి చుట్టూ నడిచే సన్నివేశాలు. అవి చాలా పూర్ నేరేషన్‌లో తీయడం వల్ల ఇంకొంచెం ఈ సినిమా మీద ఇంకొంచెం ఆసక్తి తగ్గుతూ వెళ్తుంది. ఏదైతే 'భగవంత్ కేసరిలో' బాలకృష్ణ, శ్రీలీల మధ్య ఎమోషన్ అయితే ఏదైతే వర్కౌట్ అయిందో అది పూర్తిగా ఈ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటన్నది ఆడియన్స్‌కి పూర్తిగా అర్థం కాలేదు. సో, 'భగవంత్ కేసరి' చూసినా ఈ సినిమా నచ్చకపోవచ్చు. చూడకపోయినా ఈ సినిమా నచ్చకపోవచ్చు. కేవలం విజయ్ తాలూకా ఆరా, విజయ్ తాలూకా స్టామినా, విజయ్ తాలూకా ఫ్యాన్ బేస్ ఆధారంగా చేసుకొని తీసిన సినిమా ఇది. కాకపోతే చేతిలో ఒక మంచి సినిమా ఉంది, మంచి కథ ఉంది. ఆడవాళ్ళ గురించి కానీ, వాళ్ళ మనోధైర్యం గురించి కానీ, బేటీ బచావో లాంటి ఒక మంచి స్లోగన్ కానీ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటి ఒక మంచి విషయం గానీ, ఈ చాలా విషయాలు 'భగవంత్ కేసరికి' హెల్ప్ చేసాయి. అందుకే అది నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళింది. కానీ అలాంటి ఎలిమెంట్స్ పెట్టుకొని, విజయ్ లాంటి ఒక పెద్ద హీరోని పెట్టుకొని, మాస్ హీరోని పెట్టుకొని, అవన్నీ కూడా ప్రాపర్‌గా వండలేక దర్శకుడు చేతులు తెస్తే, మరి తమిళనాడులో విజయ్‌కున్న ఫ్యాన్స్ బేస్ కానివ్వండి, ఇప్పుడు విజయ్ అక్కడ ఏది చేసినా అద్భుతంగా కనిపిస్తుంది. సో, విజయ్ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది. సో, థియేటర్‌లో ఖచ్చితంగా ఒక మేనియా అయితే కనిపిస్తుంది. థియేటర్‌లన్నీ ఊగిపోతాయి. అక్కడ ఎలాంటి డౌటు లేదు. కానీ తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా 'భగవంత్ కేసరి' సినిమా చూసేసి ఆ సినిమాని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. విజయ్ పొలిటికల్‌గా వెళ్ళిపోయాడు. కానీ విజయ్ ఒక గొప్ప స్టార్ హీరో, గొప్ప మాస్ హీరో. నా చివరి సినిమా ఇది అని గర్వంగా చెప్పుకొని ఈ సినిమా చేశాడు. కాకపోతే చివరి సినిమా స్థాయిలో ఈ సినిమా లేకపోవడం అన్నది ఖచ్చితంగా నిరాశపరుస్తుంది. ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే డై హార్డ్ విజయ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నచ్చే అవకాశం ఉంది. విజయ్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఏమైనా విజయ్ తాలూకా గుర్తుపెట్టుకునే అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఒక పాటలో నాన్ స్టాప్‌గా ఒక నిమిషం పాటు విజయ్ స్టెప్పులు వేశాడు. మాస్ స్టెప్పులు వేశాడు. చివరిసారి విజయ్ డాన్స్ మూమెంట్స్ చూడడానికి ఆ పాట ఒక్కటే మీకు బోనస్ అనుకోవచ్చు. మిగతాదంతా ఆహ్,
చాలా క్రింజ్ స్టఫ్, అసలు ఏమాత్రం కూడా బుర్రకెక్కదు. అతుకుల బొంతలా ఉంటుంది. లాజిక్‌లు చాలా దూరంగా ఉంటుంది. సో, విజయ్ లాస్ట్ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. కాకపోతే విజయ్ ఫ్యాన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? విజయ్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా! సరిపోద్ది అనుకుని ఈ సినిమాని తమిళనాడులో హిట్ చేసేస్తారా? తెలుగులో మాత్రం నాకు డౌటే. ఎందుకంటే 'భగవంత్ కేసరి' ఆల్రెడీ చూసేసారు. ఇప్పుడు చూసేసిన తర్వాత దాని క్రింజ్ స్టఫ్ ఎలా ఉంటుందో చూడడానికి మళ్ళీ టికెట్లు పెట్టి మళ్ళీ థియేటర్‌కెళ్ళిన వాళ్ళకి ఈ సినిమా నిరుత్సాహపరుస్తుంది. ఇది 'భగవంత్ కేసరి' రీమేక్‌గా వచ్చిన 'జననాయకుడు' సినిమా మీద మా అభిప్రాయం. ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? 'జననాయకుడు' బెస్ట్ అనిపించిందా? 'భగవంత్ కేసరి' నయం అనిపించిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.